వెల్కమ్ టు A9 టీవీ. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని దుష్ప్రచారం చేయడం తగదని కడప డిప్యూటీ మాజీ మేయర్ ఆరిఫుల్లా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి వాస్తవాలను వెల్లడించారు. వైసీపీ బ్యాచ్ పనిపట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడపలో డిప్యూటీ సీఎం నిరసన తెలుపుతూ భారత రాజ్యాంగంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలన 5 ఏళ్లలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి అన్ని వర్గాలను రోడ్డుపాలు చేసిన ఘనత మీది కాదా అంజద్ బాషా అని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మంది దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. డాక్టర్ సుధాకర్ మరియు కొంతమంది దళితులను మానసికంగా, ఆర్థికంగా అణగదొక్కి దాడులు చేసి హత్యలు చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం రాత్రనక పగలనక చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే ఓర్చుకోలేని జగన్ ఇలాంటి దుష్ప్రచారాలకు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు దళితుల సంక్షేమానికి పాటుపడిన పార్టీ తెలుగుదేశమని ఆయన కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి మరియు అంజద్ బాషాలో ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకుంటే ప్రజలు ఇప్పుడు మీకు 11 సీట్లు ఇచ్చారని, కానీ భవిష్యత్తులో అది 1గా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 188 మంది ఎస్సీ, ఎస్టీలను వైసీపీ నాయకులు దారుణంగా చంపారని, అలాగే దళితులకు సంబంధించి 27 పథకాలను రద్దు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ వైసీపీ నాయకులు రాష్ట్రంలో అనిశ్చితిని ఏర్పాటు చేసి తద్వారా లబ్ధి చెందాలని చూస్తుందని, ప్రజలు ఇలాంటి చర్యలను 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా జగన్కి ఇవ్వకుండా భూస్థాపితం చేశారని ఆయన హితబోధ చేశారు. ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాజీభాయ్, హర్షవర్ధన్, వంశీ, పాండు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న కడపలో ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. అంబేద్కర్ విగ్రహం కడపలో మీరు 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అయి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ప్రజలకి ఇప్పటి వరకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మీరు దుష్ప్రచారం చేయడం, అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేయడం అని చెప్పడం, ఆ నిరసన కార్యక్రమం చేయడం అనేది అది మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఏమి, రాష్ట్ర ప్రజలైతే ఏమి, ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం మాట్లాడతారు అంటే ఆయన మాటకు విలువ ఉంటుంది. కానీ మీరు మాట్లాడేది మాటలు, నిరసన కార్యక్రమాలు రాజ్యాంగానికి కూనీ చేయడం అని చెప్పడము, దళితుల మీద దౌర్జన్యం చేయడం చెప్పడము, ఇది మీకు సిగ్గుచేటుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయినాక 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? దళితుల మీద దాడులు చేశారు. డాక్టర్ సుధాకర్ మీద ఏం చేశారు? ఆయన నో స్పీచ్ కావాలా అని అడిగితే ఆయనకు మెంటల్ చేసి రోడ్డు మీద తీసుకుని వచ్చి ఆయనకు చంపడం జరిగింది. అదేవిధంగా దళితులకి డోర్ డెలివరీ ఇచ్చారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అయితే, మీరు అయితే ఏమి, మీ మినిస్టర్లు అయితే ఏమి చేసి ఈరోజు ఎటువంటి ఒక్క అక్షరం కూడా ఇలా దాదాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక అక్షరం కూడా పోలేదు. మీరు కడపలో వచ్చేసి ధ్వంసం చేశారు, చేయడం అనేది సిగ్గుచేటు. మీకు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాను. కార్యకర్తలు కూడా మీకు నమ్మే పరిస్థితులు లేదు. వచ్చే కాలంలో ఇప్పుడు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 సీట్లు వచ్చాయి. మళ్ళా వచ్చే ఎలక్షన్లో 10 కాదు 0 అవుతాయి. అది జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ దుష్ప్రచారాలతో ప్రజల్లో ఏ విధంగా పోతుంది అంటే, అరే నిజంగానే అది 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ధ్వంసం చేశారంట. ఎవరైనా కానీ నమ్మే పరిస్థితికి లేదు. అయినా కానీ నేను ఈ రోజు విజయవాడకి వచ్చి దాదాపు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి ఈ వాయిస్ ఇస్తున్నాను.
మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి దురప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో బాగుండదు. మళ్ళీ చంద్రబాబు మీద మీరు చేయడం అనేది పైన వేయడం కార్యకర్తలు చేశారు అనేది మీకు సిగ్గు లేదు. మీకు చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నారు, మీకు తెలుసు. ఆయన పైన మీరు ఇట్లాంటి దురప్రచారం చేసి ఆయన మచ్చలు తేవాలని అనుకుంటున్నారు అని కాని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో మీకు తోసేసినారు, పక్కనే తోసేసినారు. 151 నుంచి 11 ఇచ్చారు, కానీ మధ్యలో 5 ఉండేది తీసి పారేశారు. మీరు ఏం చేయలేరు. ఇట్లాంటి ఏదైనా కానీ ఉంటే మీరు అభివృద్ధికి సహకరించండి. చంద్రబాబుకు ఇట్లా కాదు అట్లా చేయాలని చెప్పండి. ఇట్లాంటి పత్తు దావాలు చెప్పి మీరు చేసే పనులకు వచ్చే రోజుల్లో చాలా బాధాకరమైన రోజులు వస్తాయి, మీకు ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు.